అనేది కాంగ్రెస్ బీజేపీకి తెలుసు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కున్నా, 8 మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నా, తెలంగాణకి గత 2 బడ్జెట్లలో దక్కింది 0, ఈ బడ్జెట్లో కూడా దక్కేది 0 అనేది స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇవాళ కేవలం ఆ అంశం మీదకి, వీళ్ళ వైఫల్యం మీదకి, వీళ్ళ చాతగానితనం మీదకి, వీళ్ళ అసమర్థత మీదకి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేఘాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు 2 సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే 2 సంవత్సరాల కిందట కేసు పెడితే ఈరోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి 8+8 గుండు 0 అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు. నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు. భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు. ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేటతెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత 2 సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. మీడియా కూడా దయచేసి నా ప్రార్థన, ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటుబడితే అటు బాధ్యతారాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని నిజంగానే ఏమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు, మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు. కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని దొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే, ఒకవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే, కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే, బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. రేపు చివరి రోజు నామినేషన్ విత్డ్రాల్స్ కి ఇంకా ఇతరత్ర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపో ఎల్లుండో. అలాంటి ఈ పరిస్థితుల్లో
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వడ్డించి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు వారికి ఇవాళ ఇతోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు. ఈ అసత్య కథనాలు, ఈ లీకులు, ఈ అబద్దాలు, ఈ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పనికిమాలిన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే అసలు ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్ ఉందా లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా అది కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో సుల్తాన్ బజార్ పరిధిలో పొట్టున 8 గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని, ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని, సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు, పట్టించుకునేవాడు లేడు. ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నా. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు. సమ్మక్క సారక్క జాతర కోట్లాది మంది ప్రజలు గొప్ప జాతరగా తెలంగాణ కుంభమేళగా జరిగే అద్భుతమైన పండుగ, తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. అలాంటి పండుగలో అధ్వాన్నమైన ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే, అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల నిర్వహణ, కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు. ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం లేరు. ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే గత వారం రోజులుగా కాలక్షేపం ఏదైతే చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా. అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు 2 ఏళ్లు కాలక్షేపం చేశారు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్లి కాళ్ళు పట్టుకోవాలి. నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్ళు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ఈ 2 ఏళ్లలో మరి మీరు రాష్ట్రానికి సాధించింది ఏమన్నా ఉందా దయచేసి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు. కాళేశ్వరం అన్నారు, స్కామ్ అన్నారు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానిలో 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు, ఏదో జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో ఏదో రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లోకూర్ గారిని వేసి ఏదో సాధిస్తామన్నారు. మరి ఇప్పుడు ట్యాపింగ్ అంటూ 2 ఏళ్లుగా టైంపాస్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకు కొట్టేసే పరిస్థితి. ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత గల ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఇకనైనా మీరు ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆపేసి
ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చింది. ఇది మీకు 3వ బడ్జెట్. దీని తర్వాత మీకు మిగిలేదు ఒకటే బడ్జెట్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఎట్లాగూ ఎలక్షన్ ఇయర్ మీరు పెట్టిన దానికి చిత్తు కాగితంతో గీకి పారేసుకునే దానికి ఎంత విలువ ఉంటుందో లాస్ట్ ఇయర్ మీరు పెట్టే బడ్జెట్ కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఈ 2 బడ్జెట్లు ఏవైతే మీ చేతుల్లో ఉన్నాయో అందులో ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారో మార్చిలో పెడతారో రాష్ట్ర బడ్జెట్. ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరిచ్చిన 420 హామీలు, బలహీన వర్గాలు మీ వైపు చూస్తున్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. 2 బడ్జెట్లో మీరు 20,000 పెడతామన్నారు. ప్రతి బడ్జెట్లో పెట్టలేదు బీసీలకి. మరి ఈ బడ్జెట్లోనన్నా గత బడ్జెట్లు ఇది కలిపి ఒక 35,000 కోట్లు పెడతారా అని చెప్పి రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తా ఉన్నారు. 42% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్టులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు. అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని జబ్బలు జరుచుకున్నారు. మల్లికార్జున్ ఖార్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ పేరిట హడావుడి చేశారు. మరి ఈ బడ్జెట్లోనన్నా అంబేద్కర్ అభయహస్తం పెట్టి రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలకి 12 లక్షలు ఇస్తామని ఏదైతే మాట చెప్పారా ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పి రాష్ట్రంలోని దళిత గిరిజన సోదరులు మీ వైపు చూస్తున్నారు. మైనారిటీలోకి సబ్ ప్లాన్ అన్నారు. మరి మైనారిటీ సబ్ ప్లాన్ ఏమైనా పెడతారా? మరి మైనారిటీలకు కనీసం ఏదన్నా న్యాయం చేస్తారా? మైనారిటీ సోదరులు చూస్తా ఉన్నారు. అట్లాగే విద్యా భరోసా కార్డు అన్నారు 5 లక్షలు. మా విద్యార్థులు చూస్తా ఉన్నారు మీ వైపు. మీ 420 హామీలు, మీ 6 గ్యారంటీలు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి నెలకు 2,500 ఎప్పుడు వస్తాయని. ఇవాళ మేము మున్సిపాలిటీలో ఇల్లు తిరుగుతుంటే బిడ్డ 2,500 ఎప్పుడు ఇస్తారు అని మమ్మల్ని అడుగుతున్నారు. అబద్దాలు చెప్పింది మీరు, అడుగుతున్నది మమ్మల్ని. ఇది ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులుంటే మీరు గాలి మాటలు, గాల్లో విహారాలు, సిట్ల పేరిట కాలక్షేపాలు బంద్ చేసి బడ్జెట్ మీద దృష్టి పెట్టండి. రాష్ట్ర ప్రజలకిచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, వాటి అమలును ఎప్పటి నుంచి మొదలు పెడతారు? ఈ బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు చేస్తారు? మేం మాత్రం మిమ్మల్ని వదలకుండా రాష్ట్ర ప్రజల తరపున వెంబడబడతాం. తప్పకుండా ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా మేము ప్రతి ఇంటికి మున్సిపల్ ఎన్నికల్లో పోయి వివరంగా చెబుతాం. ఒక్కొక్క రైతుకి మీరు ఇవాళ 60,000 బాకీ పడ్డారు. ఒక్కొక్క పెద్ద మనిషికి, ఒక పెద్ద వయసులో ఉండే అవ్వకు తాతకు మీరు 52,000 బాకీ ఉన్నారు. 26 నెలలకు గాను నెలకు 2,000 చొప్పున. అట్లాగే రైతులకు, మహిళలకు 2,500 చొప్పున 60,000 బాకీ ఉన్నారు ప్రతి మహిళకి రాష్ట్రంలో. ఇవన్నీ కూడా చెబుతాము. బడ్జెట్లో తప్పకుండా మీరు ఇవాళ కేంద్రం నుంచి సాధించలేని నిధులు 60 సార్లు పోతిరి కదా, వారానికి ఒకసారి గాలి మోటార్లో పోతిరి కదా, చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మరి ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా. ఎవరి అబ్బా సొమ్ము ఇదంతా? ప్రజల సొత్తు కాదా? తెలంగాణ ప్రజల సొత్తు కాదా? మీ సోకుల కోసం, మీ విలాసాల కోసం మీరు ఈరోజు చేస్తున్న ఈ కాలక్షేపం ఏదైతే ఉందో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. పెద్ద ఆయన కేసీఆర్ గారిని 2 సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు, ప్రధాన నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారి మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. అన్ని గుండెల్లో పెట్టుకుంటారు. సరైన సందర్భంలో కాళోజీ గారు చెప్పినట్టు ఉప్పు పాతర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు. కాబట్టి మా నాయకుడు ఇవాళ ఇచ్చిన సమాధానాలతో సిట్టుకు అన్ని విషయాలు కూడా అర్థమై ఉంటాయి, తేటతెల్లం అయి ఉంటాయి. స్పష్టంగా ఏ తప్పు జరగలేదు, ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్ళు తెరుచుకుని ఉంటాయని చెప్పి మేము భావిస్తూ, మరి పొద్దున్నుండి మీడియా కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. 1000 మంది పోలీసులు పెట్టి మిమ్మల్ని నూకుతున్నారు, మా వాళ్ళని నూకుతున్నారు. అసలు 1000 మంది పోలీసులు పాపం ఆ కోటిలో దొంగతనాలు జరిగే కడవ 5గురున్నా దొంగతనాలు జరగవు. క్రైమ్ రేట్ పెరుగుతున్నది హైదరాబాద్ లో, వాటి మీద సోయి లేదు. ఎక్సైజ్ కానిస్టేబుల్ను గంజాయి స్మగ్లర్లు తొక్కుతుంటే సోయి లేదు. ఆ 1000 మంది పోలీసులను అక్కడ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరుతూ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఉదయం నుండి మా కార్యకర్తలు గ్రామాన ఈరోజు గర్జించారు, గ్రామాన మరి తిరగబడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గొప్పగా పోరాడారు. సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు, అట్లాగే గ్రామాన మా కార్యకర్తలు, అట్లాగే ప్రతి పట్టణంలో కదందొక్కి మోటార్ సైకిల్ ర్యాలీలు, అట్లాగే రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళొకసారి మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. కేసీఆర్ గారిని ఏమడిగారు అంటే మీరు అయితే కేసీఆర్ గారిని అడగాలి లేదా సిట్ అధికారులను అడగాలి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒకటే, ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏది జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పింటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు, బహుశా కేసీఆర్ గారిని కూడా అదే అడిగింటారని నేను అనుకుంటున్నాను. ఏముంటుంది బ్రదర్, 5 గంటల తర్వాత నేను కూడా వెళ్ళాను కదా విచారణకి. అడిగిందే అడగడం, తిప్పి అడగడం. మీరు బయట మీడియాలో మీకు ప్లేట్ బ్రేకింగ్లు పడాలి కదా, గుచ్చి అడుగుతున్నారు, గ్రిల్ చేస్తున్నారు, ఇన్ని గంటలు జరుగుతుంది, అన్ని గంటలు జరుగుతుంది. మీకోసం కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఇది ఈ కేసులో ఏమీ లేదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ సిలీ కేస్, ఇట్స్ ఎ ఫ్రివలస్ కేస్. జరిగింది ఏమీ లేదు తప్పు. కాబట్టి వారు మళ్ళీ పిలిచేది ఉంటుందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. బట్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం, మళ్ళీ సహకరిస్తాం, మాకేమీ నష్టం లేదు, మేము చేసిన తప్పేమీ లేదు. థ్యాంక్ యూ. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేశాం. మా నాయకుడిని మరి ఇక్కడ పనికిమాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు, ఆయనను పట్టుకుని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా, తప్పే ఉంది అందులో. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి. మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు, సిట్టోళ్ళ కంటే ఎక్కువ. పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు. అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి, అదేదో మీరే చెప్పండి బాహాటంగా, మేమే పంపుతున్నాం, మేమే నడిపిస్తున్నాం, ఇదంతా రాజకీయ కాలక్షేపం అని చెప్పండి, ధైర్యం ఏముంది. థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేతలకు కేసీఆర్ కీలక సూచన చేశారు. మున్సిపల్ ఎన్నికలపైన గులాబీ బాస్ నేతలతోటి చర్చించారు. రెబల్స్ లేకుండా చూసుకోవాలని, అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడాలన్నారు కేసీఆర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ రోజురోజుకి మెరుగవుతుందని, గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. చాలామంది నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్న కేసీఆర్ సిటీ విచారణ అనంతరం కాసేపు న్యాయవాదులతోటి సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికలపైన గులాబీ బాస్ నేతలతోటి చర్చించారు. రెబల్స్ లేకుండా చూసుకోవాలని, అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడాలన్నారు కేసీఆర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ రోజురోజుకు మెరుగవుతుందని, గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. చాలామంది నేతలు బీఆర్ఎస్లో చేరుతారన్న కేసీఆర్ సిటీ విచారణ అనంతరం కాసేపు న్యాయవాదులతోటి సమావేశమయ్యారు.
అమ్మటి రాంబాబు రిమాండ్పై వాదనలు ముగిశాయి. కాసేపట్లో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించనుంది. తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు అంబటి రాంబాబు. నల్లపాడు కేసులో తనను టార్చర్ చేశారని తెలిపారు అంబటి. అమ్మటి రాంబాబు రిమాండ్ పైన వాదనలు ముగిశాయి. కాసేపట్లో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించనుంది. తప్పు చేయకపోయినా కూడా అన్యాయంగా అరెస్టు చేశారన్నారు అంబటి రాంబాబు. నల్లపాడు కేసులో తనను టార్చర్ చేశారని తెలిపారు అంబటి. అమ్మటి రాంబాబు రిమాండ్ పైన వాదనలు ముగిశాయి. కాసేపట్లో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించనుంది. తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారన్నారు అంబటి రాంబాబు. నల్లపాడు కేసులో తనను టార్చర్ చేశారని తెలిపారు అంబటి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లు అందిస్తారు. రమేష్, అమ్మటి రాంబాబు రిమాండ్పై వాదనలు ముగింపు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్నటి నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న రాత్రి నుంచి కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్ లో ఆయన్ని తీసుకువెళ్లారు. అయితే ఏదైతే చంద్రబాబు పైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారం పైన రెండు కేసులు నమోదు చేశారు. ఒకటి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు. అయితే పోలీస్ అధికారిగా ఉన్నటువంటి పోలీసు ఎస్ఐకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రెండు కేసులు సుమోటోగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. నిన్నటి నుంచి గుంటూరు నగరంలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా సాయంత్రం జీజేహెచ్కి తరలించారు. జీజేహెచ్కి తరలించినటువంటి అనంతరం కూడా వైద్య పరీక్షల అనంతరం కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా రిమాండ్ రిపోర్టు పోలీసులు రెడీ చేసిన తర్వాత కూడా కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ చాలా ప్రధానంగా పరిగణించింది. ఏదైతే అంబటి రాంబాబు పైన దాడి చేసినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా నిన్నటి నుంచి కూడా వారు వీడియో రూపంలో కూడా జడ్జికి న్యాయమూర్తి ముందుకు హాజరుపరిచారు. ఏదైతే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి అన్యాయంగా అటు అంబటి రాంబాబుని ఈ కేసులో బనాయించారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి లాయర్లు ప్రతి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం సంబంధించినటువంటి లాయర్లు మాత్రం విద్వేషం పూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, లాండ్ ఆర్డర్ కి ఇబ్బందులు జరిగేటువంటి విధంగా రోడ్ల పైకి వచ్చి కార్లు వేసుకొని చేసినటువంటి విధ్వంసానికి సంబంధించి తనని రిమాండ్ కి తరలించాలంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు న్యాయమూర్తి ముందు వారి వాదనలు అయితే వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి లాయర్లు, అదేవిధంగా విపక్ష నేతలకు సంబంధించినటువంటి లీగల్ సెల్లు వాదనలు ప్రతివాదనలు విన్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి కూడా
మరి కాసేపట్లో కూడా తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఏదో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి కేసుకు సంబంధించి మనం మొదటి నుంచి చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కేసులు చుట్టుముడుతున్నాయి. ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం కానీ, అదేవిధంగా అనేక మంది కూడా కేసులు చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అమ్మటిని రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశారు. ఒక్క గుంటూరు నగరంలో 2 కేసులు సంబంధించి కాక ప్రతి జిల్లాలో కూడా ఇదే కేసుల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అంబటి రాంబాబుకి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ముందస్తుగా కూడా ఒకవేళ రిమాండ్ కి తరలిస్తే నన్ను నెల్లూరు జైలు పంపించాలంటూ కూడా ఆయన ముందస్తుగానే ఆయన ప్రతిపాదనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముందస్తుగా కూడా వారు ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యల భాగంగానే ఈ రోజు నన్ను జైలుకి పంపిస్తున్నారు, నా కుటుంబం పైన కూడా తీవ్రంగా దాడి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అంబటి రాంబాబు నివాసానికి కూడా అటు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని, అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా క్యాడర్ కూడా ఆయన నివాసానికి వచ్చారు. ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం. అంబటి రాంబాబు పైన దాడి చేసినప్పటికీ కూడా పోలీసులు సొంత మనుషులను కూడా లోపలికి పంపించకుండా అటు రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందంటూ కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి సజ్జల మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి సంస్కృతిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తే ఖచ్చితంగా అదే సంస్కృతిని మళ్ళీ పునరావృతం అవుతుందని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా న్యాయపరంగా ఎదుర్కొంటామని సవాల్ విసిరారు. అంబటి నిన్న సాయంత్రం కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎప్పటి నుంచో నా మీద కక్ష సాధింపు చర్యలకి కూటమి ప్రభుత్వం దిగుతుంది, ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అంబటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అటు తీవ్ర దుమారం లేపటమే కాకుండా ఈ రోజు ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా రిమాండ్ కి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో రాజకీయాలు పూర్తిగా కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుపతి నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మాటల యుద్ధం, అంటే కూటమి ప్రభుత్వం పైన అటు విపక్ష నేతల మధ్య కూడా ఈ కల్తీ వ్యవహారం, అటు వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తీసుకువచ్చి తీవ్ర స్థాయిలో ఇలాంటి రాజకీయం చేయడం పట్ల కూడా అటు సామాన్య ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి కూడా అటు ఇరు పార్టీలకు కూడా తీవ్ర విమర్శలైతే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జోగి రమేష్ పైన కూడా ఇదే దాడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన వైసీపీ విరుచుపడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదంటూ కూడా మరి వైసీపీ ఆరోపిస్తుంది. ఇదే విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సజ్జల ఆరోపించారు. ఏదైతే ఎంపీలు, అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా హోంమంత్రిని కలుస్తాం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ లాండ్ ఆర్డర్ కి సంబంధించి కూడా కేంద్రానికి కూడా వివరిస్తా అని చెప్పింది. ఎట్టకేలకు కూడా మరి కాసేపట్లో కూడా న్యాయమూర్తి తీర్పు వెల్లడించిన తర్వాత మరి న్యాయమూర్తి రిమాండ్ విధిస్తాడా లేదా బెయిల్ లభిస్తుందని కూడా మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒకసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పైన జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. తొలుత ఇంటిపై రాళ్లతోటి దాడి చేసి ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. ఈ ఘటనలో ఇంటి మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని శాంతింపజేసేందుకు చర్యలు చేపట్టారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, అయితే ఇంటికి మాత్రం తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు పైన వైసీపీ చీఫ్ జగన్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన జరిగిన దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన సాగుతుందని, ఇది జంగిల్ రాజ్కు నిదర్శనమని ధ్వజమెత్తారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపైన చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తు చేశారు. ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి, జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు. ఈ దుశ్చర్యతోటి భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం మీ భ్రమే అని, ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. నడవండి